శాంతి యాత్ర. దూర దూర సీమలకు మనిషి చేతికందని సీమలకెక్కడికో, కొండల ఒడిలోకి, అడవుల గర్భ కుహరంలోకి ఎక్కడికో పదమంటుంది నా ఆత్మ. గాలి రైళ్లలోకి దూకుతుంది, మేఘాల బిడారుల్లో కలుస్తుంది. దిగంత రేఖ మీద మెరిసే నిశ్శబ్దం కోసం పెరుగుతున్న తృష్ణ తీర్చుకోవాలంటుంది. స్వప్నాల్లో కూడా వెంటాడే నగ్న వృక్షాల వాడల బారి నుంచి పారిపోమ్మంటుంది. ఒక కలలోకి ప్రయాణం చెయ్యాలని కలలు కంటుంది. ఏ కలలో జీవరాశులు రెక్కల మీద ఎగురుతుంటాయో, గాలిలో తీయటి అక్షరాలు వెదజల్లుతూ, ఏ కలలో రాలుతున్న ఆకు కూడా నేల మీద పడే ముందు ఒక గీతిక పడవలో తేలుతూ పడుతుందో, సూర్యుడు ఆకాశపు నీలి హాలులోకి ప్రవేశించినప్పుడు కొండలు మేలుకుంటాయో, అడవులు మేలుకుంటాయో, దేశ దెమ్మరిలా తిరిగే సోమరి గాలిలో నుంచి కలలు పుప్పొడిలా రాలుతుంటాయో, ఎక్కడ ప్రాణం గుంపుల్ని వీడి ఒంటరితనంలో ఓలలాడుతుందో, నిశ్శబ్దంతో సోదరత్వం అనుభవిస్తుందో, ఎక్కడ ఎత్తైన వృక్షాల బారులు నిశ్శబ్దాల ఊరేగింపులా కదులుతుంటాయో, ఎక్కడ కొండల మండువాలో భూమ్యాకాశాలు పెళ్లి చేసుకుంటాయో, ఎక్కడ పేరు లేని పక్షి కొమ్మల్లో కూర్చున్నంత మాత్రాన పరిసరాలు పద్యాలుగా మారతాయో, ఎక్కడ ఎర్ర యూకలిప్టస్ చెట్టు సంధ్యలో స్నానం చేసి ఆకుల కొసల్లో ఎర్రపూల బిందువులు వేలాడుతుండగా ముందుకు వస్తుందో, ఎక్కడ ముద్దుగా ఇంటి మీదకి ఒరిగిన జాబిలి ముద్ద చేతికి అందుతాడనిపిస్తుందో, అక్కడికి ఆ కల లోయల్లోకి పోదాం పదమంటుంది ఆత్మ. నగ్న వృక్షాల బారి నుంచి తప్పించుకుని శాంతి యాత్ర చేద్దాం పదమంటుంది. శాంతి యాత్ర కవిత విన్నారు కదా. కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ కవిత్వం నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కు రండి, అక్కడ కథలు, కవిత్వాలు తప్పకుండా మిమ్మలను అలరిస్తాయి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.